మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సర్ సివి రామన్ జన్మదినం సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, డ్రాయింగ్ క్విజ్ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, ఇందులో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేయడం జరిగిందని తెలుపుతూ ప్రతి ఒక్క విద్యార్థి సైన్స్ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని, గొప్ప శాస్త్రవేత్తల గురించి తెలుసుకుని భవిష్యత్తులో ప్రతి విద్యార్థి గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయుడు డి యుగస్వామి, టి చంద్రమౌళి, కె జ్యోతి, పి శ్రీనివాస్, ఏ జ్యోతి, ఎం రేణుక ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు. గమనాల గమ్మత్తులు, తరంగాల జిమ్మిక్కులతో సృష్టికి ప్రతి సృష్టి చేసే సైన్స్. థ్యాంక్ యూ వరద. లోపల జాతీయ సైన్స్ దినోత్సవ నిర్వహణలో భాగంగా గత 24వ తారీఖు మరియు 25వ తారీఖు, 28వ తారీఖు వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా 25వ తారీఖు నాడు విద్యార్థులకు వ్యాసరచన పోటీ మరియు మధ్యాహ్నం పూట క్విజ్ కాంపిటీషన్స్ నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం నుండి కూడా విద్యార్థులు అత్యంత ఉత్సాహంతో ఉల్లాసంగా ఆనందంగా సైన్స్ రంగోలీ నిర్వహించారు. వివిధ సైన్స్ డయాగ్రామ్స్ను వాళ్ళు బొమ్మలుగా గీసి వివిధ రకాల రంగులు వేసి అందంగా చిత్రీకరించారు. అలాగే సైన్స్ ఎగ్జిబిషన్లో భాగంగా అటల్ టింకరింగ్ ల్యాబ్లో వివిధ ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. దాదాపుగా 350 మంది విద్యార్థులు ఆ ప్రదర్శనలు తిలకించారు. మరియు మధ్యాహ్నం పూట ముగింపు సమావేశంలో ఈ వ్యాసరచనలో, ఉపన్యాసంలో, డ్రాయింగ్లో, క్విజ్లో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా బహుమతి ప్రదానోత్సవం చేయడం జరిగింది. మరి విద్యార్థులు ఒక పండుగ వాతావరణం లోపల ఈరోజు ఉదయం నుండే చాలా ఉత్సాహంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పట్ల మరి విద్యార్థులందరూ కూడా సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించే విధంగా, సైన్స్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా, శాస్త్రీయ వైఖరులు అవలంబించే విధంగా, మూఢనమ్మకాలు నమ్మకుండా ప్రతి విషయాన్ని కూడా, ప్రతి దృగ్విషయాన్ని కూడా పరిశీలన చేసి పరిశోధించి సత్యమని నిరూపించబడిన తర్వాతనే దాన్ని నమ్మాలా అనేటటువంటి విషయాన్ని విద్యార్థులందరూ నేర్చుకున్నారు. మరియు వివిధ శాస్త్రవేత్తల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం జరిగింది. వారు చూపించినటువంటి బాటలలో, వారి అడుగుదాడులలో నడవాలని తెలియజేస్తూ, మరి గొప్ప ఆవిష్కరణలకు పునాదులు వీరే కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులుగా ఈనాటి ఈ విద్యార్థులందరూ రేపటి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ మా పాఠశాల లోపల ఘనంగా ఈ సైన్స్ జాతీయ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.